సో ఈరోజు మన రివ్యూ సామాజిక వర్గమా స్టేరింగ్ శ్రీ విష్ణు గారు, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై రామపురాజు గారు, స్టేరింగ్ శ్రీ విష్ణు గారు, నరేష్ గారు, శ్రీకాంత్ అయ్య గారు, రేబా గారు, వెన్నెల కిషోర్ గారు. సినిమా విషయానికి వస్తే ఫస్ట్ టైం చూసిన తర్వాత నాకేమనిపించింది, చాలా బాగుంది, నాకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన సినిమా అని అనిపించింది. లెట్స్ డైవ్ ఇంటు ది రివ్యూ. స్టోరీ విషయానికి వస్తే బాలా ప్లేడ్ బై శ్రీ విష్ణు ఒక మల్టీ కాంప్లెక్స్ లో సినిమా అక్కడ పనిచేస్తారు. వాళ్ళ ఫాదర్ ఒక స్ట్రగ్లింగ్ స్టూడెంట్, కంప్లీట్ డిగ్రీ కోసం చేస్తారు. వాళ్ళందరూ కాలేజ్ లో కలుస్తారు సరియుని. దాని తర్వాత సరియు ఒక పేయింగ్ గెస్ట్ గా వస్తుంది, వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. దాని తర్వాత ఒక ఫ్యామిలీ ప్రాబ్లం వస్తుంది, అది ఎలా సాల్వ్ చేస్తారో చూడాలి మీరు సినిమా. ప్లస్ పాయింట్స్ కలుపుకున్నాం. ప్లస్ పాయింట్స్ వస్తుంది ఈజ్ రామరాజు గారు మంచి కామెడీ నీట్ డ్రామా చేశారు. నేరేషన్ బోర్ కొట్టుకునే అన్ని ప్లాట్స్ పాయింట్స్ లో బాగా చేశారు. శ్రీ విష్ణు గారు అగైన్ హ్యాట్స్ ఆఫ్ బ్యాక్ టు హిస్ కామెడీ, చాలా బాగా చేశారు. నాకు బాగా నచ్చింది, ఆయన టైమింగ్ బాగా యూటిలైజ్ చేశారు. డైలాగ్స్ మింగడం కూడా నాకు బాగా నచ్చింది. పంచెస్ కూడా బాగా వర్కౌట్ అయ్యి మంచి జనరేషనల్ మీమ్స్ ఉంటాయి, అది చాలా బాగుంటుంది. అనదర్ ప్లస్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ రేబా గారు హీరోయిన్ గా బాగా చేసింది. తను అఫ్ కోర్స్ మామూలుగా ఎక్కువ హీరో కానీ మంచి స్కోప్ ఇచ్చారు, కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. డాన్సింగ్ స్కిల్స్ కూడా బాగానే ఉన్నాయి. అనదర్ గుడ్ వాచ్ ఇస్ నరేష్ గారు వన్స్ అగైన్ ప్రూవ్స్, చాలా మంచి ఆయన బాగా చేశాను, బాగా నవ్వుచ్చింది. శ్రీకాంత్ అయ్యంగార్ గారు పర్ఫార్మెన్స్ వాళ్ళు, వెన్నెల కిషోర్ గారు మంచి ఊపు ఆపేశారు అక్కడ సినిమాలు మొత్తం, ఆయన వరకే నవ్వుతూనే ఉంటారు, బాగా చేశారు. కానీ మైనస్ పాయింట్స్ కలుపుతాం. మైనస్ పాయింట్స్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే స్టోరీ కొంచెం బాగాలేదు, ఎక్కువగా లేదు స్టోరీ. స్క్రీన్ ప్లే కొంచెం కేర్ తీసుకోవచ్చు, కొంచెం డ్రాగ్ అయినట్టు అనిపించింది. కొన్ని క్యారెక్టర్స్ ఇంకొంచెం మార్చుకోవచ్చు. సుదర్శన్ గారి కామెడీ టైమింగ్ నాకు బాగా ఇష్టం, బాగా చేశారు, ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఇంకా ఇంకేం బాగాలేదంటే మ్యూజిక్, అసలు వాళ్ళ మ్యూజిక్ నాకు ఒక్క సాంగ్ కూడా నచ్చలేదు, అసలు పాయింట్ లేదు సినిమాలో. సో అది క్లైమాక్స్ కొంచెం రష్డ్గా అనిపించింది కూడా, అది ఇంకొక మైనస్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్. అదొకటి ఒకటే. నా కమింగ్ టు ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ బాగున్నాయి. టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఒక సాంగ్స్ తప్ప బాగా చేశారు అందరూ. రామరాజు గారు డైరెక్టర్ బాగా చేశారు, చాలా బాగుంది. కొంచెం స్క్రీన్ రైటింగ్ కొంచెం బెటర్గా చేస్తుంటే బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, స్కోర్ బాగుంది. గోపి సుందర్ గారి స్కోరు, ఎడిటింగ్ కొంచెం క్రిస్ప్గా ఉండొచ్చు, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగుంది. ఓవరాల్ ఇట్స్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. కామెడీ చాలా వన్ చేస్తుంది. వెన్నెల కిషోర్ గారు, చాలా మంది కామెడియన్స్ ఉన్నారు. కామెడీతో సినిమా అంటే ఇది. Like, share, subscribe, stay tuned for more reviews, and thanks for watching, and bye.